Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఇటీవల కాలంలో ఎక్కడా వినిపించలేదు, కనిపించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నిత్యం మీడియా ముందుకు వచ్చి విపక్ష నేతలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న రోజా వైసీపీ ఓటమి నగరిలో స్వయంతా తన పరాజయం తర్వాత సైలెంట్ అయిపోయారు. ఓటమి తర్వాత 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడనని మామ అనిపించినా ఆ తర్వాత మాత్రం ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు. మధ్యలో తమిళనాడులోని ఓ దేవాలయంలో పారిశుధ్య కార్మికులతో సెల్ఫీ వీడియో విషయంలో ఆమె చేసిన ఓవర్ యాక్షన్ వికటించింది. వరుసగా 2 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రోజా జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి కావడానికి ముందు జబర్దస్త్గా నిత్యం టీవీలో కనిపిస్తూ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు బాగానే చేశారు. ఆ టీవీ షోలోని పలు సందర్భాల్లో తన సినీ హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలుగా తనకు వచ్చిన గుర్తింపు కంటే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పుకున్నారు. అటువంటి రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ షోకు దూరమైన ప్రతిపక్ష పార్టీల నేతలపై తన దురుసు మాటలు, అనుచిత విమర్శల ద్వారా నిత్యం ప్రజల్లో ఉన్నారు. అదే ఎన్నికల్లో తన విజయానికి బాటలు వేస్తుందని భ్రమించారు. సరే, ఎన్నికల్లో వైసీపీని జనం ఓడించారు, నగరిలో రోజాను చీకొట్టారు. పోలింగ్ జరిగిన రోజునే తన ఓటమిని అంగీకరించేసి సొంత పార్టీ వాళ్లే తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు గుప్పించిన రోజా ఆ తర్వాత, అంటే ఫలితాలు వెల్లడైన తర్వాత మంచి చేసి కూడా ఓడిపోయాం అంటూ ముక్తాయించారు. సరే, అదంతా పక్కన పెడితే కేంద్ర వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై కానీ, తమ పార్టీ అధినేత రాష్ట్రంలో వైసీపీ వాళ్లపై అధికార పక్షం దాడులు, హత్యలకు పాల్పడుతోంది అంటూ ఊరువాడ ఏకమయ్యేలా గగ్గోలు పెడుతున్న రోజా నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాకపోవడం ఏమిటి అంటూ వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు పరిశీలకులు ఆమె ఏపీ రాజకీయాలకు దూరం జరిగి తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయేందుకు సిద్ధపడినట్లుగా చెప్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇటు తెలుగు అటు తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టే ఛాన్స్ రోజా పోగొట్టుకున్నారని, ఇప్పుడు భవిష్యత్ అగమ్య గోచరంగా మారి మౌనముద్ర వహించారని అంటున్నారు. అయితే రోజా సైలెంట్ అయిపోవడంపై నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.